ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు స్లోగా రన్ అవుతున్న కంప్యూటర్ కానీ లేదా ల్యాప్టాప్ కానీ స్పీడ్గా వర్క్ అయ్యేటట్టు ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ పీసీలో సెర్చ్ బాక్స్ ఉంటుంది కదా, సెర్చ్ బాక్స్లో రన్ అని సెర్చ్ చేయండి. సో మీకు ఇలా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రీసెంట్ అని టైప్ చేయండి. సో ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇవన్నీ మనం డిలీట్ చేయాలి. సో ఇవన్నీ ఒకేసారి డిలీట్ చేయడానికి కంట్రోల్ ఏ మీద క్లిక్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు వీటిని ఇక్కడ డిలీట్ ఉంది కదా, డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ అయితే చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ సెర్చ్ బాక్స్ దగ్గరికి వచ్చి రన్ అని సెర్చ్ చేయండి. సో ఇప్పుడు టెంప్ అని సెర్చ్ చేయండి. సో ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు కంటిన్యూ అడుగుతుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ కంట్రోల్ ఏ మీద క్లిక్ చేయండి, అన్నీ సెలెక్ట్ అవుతాయి. సో ఇక్కడ డిలీట్ ఉంది కదా, డిలీట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ టిక్ బాక్స్ టిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఒకవేళ డిలీట్ కాకపోతే స్కిప్ మీద క్లిక్ చేయండి. సో మిగతా అన్ని డిలీట్ అయిపోతాయి. దాని తర్వాత మళ్ళీ సెర్చ్ బాక్స్ దగ్గరికి రండి, మళ్ళీ రన్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ కూడా టెంప్ అని ఎంటర్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కంట్రోల్ ఏని ప్రెస్ చేయండి. సో అన్నీ సెలెక్ట్ అవుతాయి. సో ఇక్కడ డిలీట్ ఉంది, డిలీట్ మీద క్లిక్ చేయండి. ఏమైనా డిలీట్ కానీ ఉంటే స్కిప్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ రీసైకిల్ బిన్ ఉంది కదా, రీసైకిల్ బిన్ వచ్చిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తే ఎంటీ రీసైకిల్ బిన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఎస్ మీద కొట్టండి. సో ఇన్ని రోజులు మనము వాడిన చెత్త అంతా ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి అదంతా కూడా క్లియర్ అయిపోతుంటుంది. సో ఇవన్నీ మీరు చేసినట్టయితే మీ పీసీ అనేది చాలా స్పీడ్గా రన్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.